ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్ నేటితో ముగియనుంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. 12 మంది నిందితులు రిమాండ్లో ఉన్నారు. సిట్ అధికారులు నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిందితులు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్ నేటితో ముగియనుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 12 మంది నిందితులు రిమాండ్లో ఉన్నారు. సిట్ అధికారులు నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి సెంట్రల్ జైలులో నిందితులు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్కి మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, యాక్చువల్లీ ఇవాళ నిందితులందరినీ కూడా ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టుగా సమాచారం. మొత్తం 12 మందిని కూడా. గుడ్ మార్నింగ్ రమణ. మద్యం కుంభకోణం కేసులో ముడుపుల ద్వారా కొలగొట్టిన 3,500 కోట్లని ఎలా దారి మళ్లించారో ఒక పట్టిక రూపంలో వివరాలు సమర్పించాలని విజయవాడ ఏసీపీ న్యాయస్థానం సిట్ ని ఆదేశించిన పరిస్థితుంది. ఇక ఫోరెన్సిక్ నివేదికలు పొందుపరచాలంటూ కూడా ఏసీబీ న్యాయస్థానం నిర్దేశించింది. నిందితుల జాబితాలోని సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు, వారి హోదాల వివరాలని కూడా సమగ్రంగా ఇవ్వాలంటూ కూడా ఏసీబీ న్యాయస్థానం అటు సిట్ కి సూచించిన పరిస్థితి అయితే ఉంది. ఈ కేసులో ఈ జులై 19న సిట్ దాఖలు చేసిన ప్రాథమిక అభియోగ పత్రంలోని పలు అంశాలపైన మరింత స్పష్టత, సమాచారం కోరుతూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏసీబీ కోర్టు సిట్ కి నిన్న మెమో జారీ చేసింది. మొత్తం 21 అంశాలని అందులో ప్రస్తావించడం జరిగింది. 3 రోజుల్లోగా ఈ సమర్పించాలి అంటూ కూడా దర్యాప్తు అధికారులకి సంబంధించి ఏసీబీ కోర్టు ఆదేశించడం కూడా జరిగింది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రిమాండ్ ఖైదీలుగా ఉన్న అందరికి 12 మంది నిందితులకి సంబంధించి కూడా ఈ రోజుతో రిమాండ్ ముగియడంతో అటు లిక్కర్ స్కామ్ కి సంబంధించిన నిందితులందరినీ కూడా ఈ రోజు ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరచనున్నారు. అటు గుంటూరు, విజయవాడ జిల్లా జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులు, విజయవాడ జిల్లా జైల్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు చాణుక్య, పైలా దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, ఇక కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడు, గుంటూరు జిల్లా జైల్లో బాలాజీ కుమార్ యాదవ్ తో పాటు నవీన్, రాజమండ్రి జైలు నుంచి మిథున్ రెడ్డిని, వీళ్ళందరినీ కూడా ఈ రోజు మరికొద్దిసేపట్లోనే ఏసీబీ కోర్టుకి హాజరుపరచనున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈ రోజుతో రిమాండ్ ముగుస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఏసీబీ కోర్టులో రిమాండ్ విధిస్తారా, లేదు వీళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా అనేది కూడా మరికొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. ఈ కేసులో సంబంధించి ఇప్పటికే 2 ఛార్జ్ షీట్లు అయితే సిట్ అధికారులు కోర్టుకి సమర్పించిన పరిస్థితుంది. ప్రాథమిక ఛార్జ్ షీట్ తో పాటు మధ్యంతర ఛార్జ్ షీట్ ని కూడా సమర్పించారు. దానిలో సవరణలకు సంబంధించి మొత్తం 21 అంశాలతో అందులో ప్రస్తావించింది. మొత్తం 3 రోజుల్లోగా సమర్పించాలంటూ కూడా ఏసీబీ కోర్టు అధికారులు సిట్కి సంబంధించి ఏసీబీ కోర్టుకు సంబంధించిన న్యాయస్థానం సిట్ అధికారులు కూడా కోరిన పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో దానికి సంబంధించి కూడా అధికారులు కోర్టుకి 3 రోజులు సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ రోజు మరికొద్దిసేపట్లోనే వీళ్ళందరినీ కూడా రిమాండ్ ముగిసిన 12 మందిని కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం అయితే ఉంది రమణ. ఓకే, థ్యాంక్ యూ రాంతి.